నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు 2026 సంవత్సరంలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలొస్తాయో చెప్పండి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కన్యా రాశి వాళ్ళ యొక్క గ్రహ గమనగతులు అంటే జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి చూసుకునేటట్టయితే, కన్యా రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ శని, గురువు, రాహుకేతువులు, రవి, బుధ, శుక్రగ్రహాలు, కుజుడు, చంద్రుడిని ఓవరాల్‌గా జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉందో చూద్దాం. గురువు సంవత్సర కాలం పాటు ఉండటం ఒక రాశిలో, శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు 18 నెలలు, రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజుల పాటు, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. అయితే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలంటారు. అంటే బర్త్ చార్ట్ కాదు. అంటే మన వాళ్ళు ఎంబట చెప్పంగానే కింద కామెంట్ వేయటానికి రెడీగా ఉంటారు. ఆ ప్రజల యొక్క విషయాల్ని నేనే చెప్తాను. వాళ్ళకొచ్చే సందేహాలు కూడా నేనే ఎంబటే పాయింట్ ఔట్ చేస్తా. వీళ్ళు అనంగానే ఎంబటే ఈ కన్యా రాశి వాళ్ళకి నాయకంటి గారు గురువుగారు చెప్పారు. మరి మాకు ఇది జరగట్లేదని చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కొంతమంది జరిగేవాళ్ళు ఉంటారు. కొంతమంది జరగని వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. బర్త్ చార్ట్ వేరు. బర్త్ చార్ట్ అంటే ఏమిటంటే 80% పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైం తీసుకొని D16 చార్ట్స్ అని మ్యాథమెటికల్‌గా క్యాలిక్యులేషన్ వేసి వివాహపరంగా గాని మిగతా విషయాలన్నీ కూడా క్లారిటీగా చెప్పేది బర్త్ చార్ట్. ఆవగింజంత అదృష్టం ఉండాలి కాబట్టి, ఆ అదృష్టాన్ని ఎక్కడో ఎతుక్కుంటాం కాబట్టి, ఆ అదృష్టం అనేది ఎక్కడ కనపడుతుంది చెప్పేదే గోచారం. ఫైనల్ పాయింట్ ఇక్కడ. అయితే ఈ గోచారంలో ఏమిటంటే వివేకాన్ని కోల్పోకుండా ఆహ్, మోటివేషన్ చేసేది గోచారం. అంటే ప్రతిసారి ఇలా చెప్తూ ఉంటారు. అంటే ఇలా ఇలా ఉండండి, ఇలా ఉండండి, క్రమశిక్షణలో ఉండండి, మారిపోండి. అంటే మనిషి ఎలా ఉంటాడంటే బెండ్ అయిపోతుంటాడు. ఎవడేం చెప్పినా ఇలా వంగుతూ ఉంటాడు. వీడు చెప్పిన మాట ఈడింటాడు, ఆడు చెప్పిన మాట ఈడింటాడు. నిజమే అనేది తెలుసుకోలేరు. అంత జ్ఞానం అనేది కొంత భగవంతుడు పాపం ఇస్తే అందరూ గొడవలు ఎందుకు జరుగుతాయి, కోర్టులకి ఎందుకెళ్తారు, పోలీస్ స్టేషన్‌కి ఎందుకెళ్తారు. అలాగా వీళ్ళకొచ్చేటప్పటికల్లా గురువు జూన్ 2వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం. అయితే మిథున రాశిలో సంచారం చేసినప్పుడు కన్యా రాశి వాళ్ళకేంటంటే చతుర్థాధిపతి, సప్తమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉంటాడు. దశమ స్థానంలో ఉన్నప్పుడు కూడా బానే ఉంటుంది. పెద్దగా వాళ్ళకి ఫైనాన్షియల్ పరంగా డెవలప్‌మెంట్స్ వాటిల్లో అనుకూలంగా ఉంటుంది. అలానే 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి సంచారం చేసినప్పుడు కూడా లాభస్థానంలో ఉంటాడు. అంటే చతుర్థ రాస్యాధిపతి అయిన గురువు, సప్తమ రాస్యాధిపతి అయిన గురువు ఈ లాభస్థానంలో కర్కాటక రాశిలో అక్టోబర్ 31 వరకు ఉండటం వల్ల కూడా అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత గురువు అతిచారంతో సింహరాశిలోకి వెళ్ళినా మళ్ళీ అనుకూలంగానే ఉంటాడు. మళ్ళీ వక్రస్థితిలోకి వెళ్తాడు. అప్పుడు కూడా బానే ఉంటారు. అంటే టోటల్‌గా గురువు యొక్క బలం బానే ఉంటుంది. ఎటు తిరిగినా గురువు మిథునం, కర్కాటకం, అతిచారం, వక్రస్థితి. ఎటు తిరిగినా కూడా పర్వాలేదు. లేదా 100 మిథునంలో ఉన్నప్పుడేమో 70% ఉంటుంది. కర్కాటకంలో రాంగానే 95% ఉంటుంది. సింహరాశిలో రాంగానే మళ్ళీ 90 వస్తుంది. డిసెంబర్ 10 తర్వాత మళ్ళీ 85కి వస్తుంది. అంటే టోటల్‌గా గురువు బానే ఉన్నాడు. గురువు బాగున్నాడంటే ఏందంటే గురువు ధనకారకుడు, యశస్సు కారకుడు, లాభకారకుడు, విద్యాకారకుడు గురువు. గురువు వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. పాత రోజుల్లో అందువల్లనే పంచాంగాలు చెప్పేటప్పుడు గురువులు గాని, విలేజెస్‌లో గాని గురుబలం ఉండాలి. అక్కడ రైతులు గాని, గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులు గాని, వ్యాపారస్తులు గాని, ఉద్యోగస్తులు గాని వీళ్ళందరూ కూడా ఒక గురువుగారి దగ్గరికెళ్ళినప్పుడు, "ఒరేయ్! నీ గురుబలం బాగుంది. నువ్వు ఏది చేసినా మంచిదే" అంటారు. అంటే నవగ్రహాల్లో చీఫ్ మినిస్టర్ ఎవరు అంటే గురువు. మిగతా వాళ్ళందరూ హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ మిగతా వాళ్ళు గ్రహాలు. గురువు బాగుంటే అన్నీ బాగున్నట్టే. కాబట్టి వాళ్ళ ఫైనాన్షియల్ పరంగా బాగుంది. ఎంత అవమానం ఉంటుందో అంత గౌరవం కూడా లభిస్తుంది వీళ్ళకి. ఈక్వలైజేషన్‌గా ఉంటుంది. కాబట్టి గురువు వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ఫైనాన్షియల్ పరంగా డెవలప్‌మెంట్స్ ఒకటి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. బట్టలు, దుస్తులు కొనుగోలు చేయటం ఒకటి. నిష్ణాతులైన వ్యక్తులతో యొక్క కలయిక వల్ల కూడా వీళ్ళకి మంచి జరుగుతుంటుంది. అంటే ఎమినెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువుంటాయి. భాగస్వామ్య వ్యాపారం అంటే కొంతమంది పెట్టుబడిదారులు కూడా ముందుకొచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. విద్యార్థులకు కూడా మంచి ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశాలుంటాయి. మిగతా వ్యాపకాలన్నీ కూడా తగ్గించుకొని చదువు మీద మంచి కాన్సంట్రేషన్ చేసే అవకాశాలు ఎక్కువుంటాయి. అలానే సుసంపన్నమైన కుటుంబం నుంచి వధువు గాని, వరుడు గాని లభించడం ఒకటి. ప్రేమించుకున్న యువతీ యువకులు ఎవరైతే ఉంటారో గతంలో పెద్దలను ఒప్పించలేక రకరకాల ధనము, కులము ఇవన్నీ కూడా ఫీలింగొచ్చి చేయలేక ఆగిపోయిన వాళ్ళు కూడా పెద్దలు ఒప్పించి వీళ్ళు వివాహం చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే గురువు వల్ల మంచి లాభాలు కలిగే అవకాశాలు డెఫినెట్లీ ఉంటాయి. అలానే ఇళ్ళు కొనుగోలు చేయటం, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువుంటాయి. అలానే శని యొక్క ప్రభావం. శని సప్తమ స్థానంలో శని ఉంటాడు.
ఎప్పటి వరకు ఉంటాడంటే జూలై 25 వరకు ఉంటాడు మీనరాశిలో. అప్పటి వరకు జూలై 25 వరకు వీళ్ళు ఈ రాశి వాళ్ళు అనుసరించాల్సిన విధానం ఏందంటే, సప్తమం అంటే ఏందంటే సహజంగా వివాహ స్థానం అని అర్థం. ఈ రాశి వాళ్ళకి పంచమాధిపతి, షష్టమాధిపతి అయిన షష్టమ రాస్యాధిపతి అయిన శని సప్తమంలో ఉండటం వల్ల వివాహ బంధ విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే భార్యాభర్తల మధ్యలో చికాకు లేకుండా, డిస్ప్యూట్స్ లేకుండా, అలానే అర్థం చేసుకునే భావంతోటి ముందుకు వెళ్ళాలి. అర్థం చేసుకునే భావం అంటే వివేకాన్ని కోల్పోకుండా భార్యాభర్తల పరస్పర అవగాహన అనేది కుదుర్చుకొని ముందుకు వెళ్ళాలి. ఒకవేళ భార్య ఒక మాట భర్తనన్నా సర్దుకుపోవాలి. భర్త ఒక మాట అన్నా భార్య సర్దుకుపోవాలి. సర్దుకుపోతేనే జీవితం. అవును గురు. సర్దుకుపోతేనే సర్దుబాటు అవుతుంది జీవితం. అలాగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ లేకుండా ఎప్పుడైనా కూడా మనం పోయేదే కన్ఫర్మేషన్, అది కన్ఫర్మ్. పోయే లోపల భార్యాభర్తల డిస్ప్యూట్స్ లేకుండా ప్రశాంతంగా ఉండి ఏదైనా చిన్న చిన్న విషయాలుంటే బయటికి పంచాయతీ వరకు వెళ్లకుండా ఇద్దరి మధ్యలో అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. అలానే ఈ వీళ్ళకి మనము జూలై 25వ తారీఖు తర్వాత మళ్ళీ శని వక్రస్థితిలోకి వస్తాడు. వక్రస్థితిలో రాగానే బాగుంటాడు ఇప్పుడు. వక్రస్థితిలో రావటం వల్ల ఏంటంటే ధనధాన్య వృద్ధి కలుగుతుంది. శత్రువులు మిత్రులుగా అయిపోయే అవకాశాలుంటాయి. గతంలో ఎవరైతే శత్రువులు ఉంటారో 25వ తారీఖు నుంచి వాళ్ళే మిత్రులయ్యి సహాయం చేసే అవకాశాలు ఎక్కువుంటాయి. అంటే అధిక లాభాల బాటలో ఉండే అవకాశాలు ఒకటుంటుంది. శని ప్రభావం బాగుంటుంది. అలానే ఇక్కడ కేతు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టే కేతు సింహరాశిలో సంచారం చేయటం వల్ల ప్రయాణాల్లో ఆలస్యం జరగటం ఒకటి. ఎక్కడన్నా ప్రయాణాలు చేయటం వల్ల కూడా ఆలస్యం కావటంతో పాటు వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువుంటాయి. అంటే కోర్టు సమస్యలు గానీ, పిత్రార్జిత విషయాలు కానీ, అలానే కెమికల్ కంపెనీ వాళ్ళకి గానీ, అలానే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గానీ, అలానే అడ్వకేట్స్ గానీ వీళ్ళందరికీ కూడా కొంత పనులు వాయిదా పడే అవకాశాలు ఎక్కువుంటాయి. కొంత మానసికంగా చికాకు లేకుండా చూసుకోవాలి. వాళ్ళకెప్పుడు మళ్ళీ బాగుంటుంది అంటే డిసెంబర్ 7 నుంచి కేతు కర్కాటక రాశిలోకి రావటం వల్ల లాభంలో ఉండటం వల్ల అప్పుడు అనుకున్న పనులన్నీ చకచకా జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. అలానే రాహు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టే రాహు యొక్క బలాన్ని సా షష్టమంలో రాహు ఉండటం వల్ల డిసెంబర్ 7 వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు ప్రయాణాలు, అధిక ప్రయాణాలు, తీర్థయాత్రలు, అలానే గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేయటం, ఆటోమొబైల్ రంగం వాళ్ళకి కానీ, ఫైనాన్షియల్ పరంగా ఉండే వ్యక్తులకు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి. మెడికల్ రంగం వాళ్ళకి. అంటే వీళ్ళందరికీ ఓవరాల్‌గా వ్యాపారస్తులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. టోటలు మిగతా శుక్రగ్రహాన్ని, రవి, బుధ గ్రహాలని కూడా మనం చూసుకునేటట్టయితే ఫైనాన్షియల్ పరంగా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది గతం కంటే. అవమానము విషయంలో కానీ, తర్వాత ఎవరన్నా మనల్ని అవమానించినా, ఎవరన్నా ఏదైనా అనుకున్నా, అలాంటి విషయాలు సరిసమానంగా ఉంటాయి. అంటే పొగిడేవాడు పొగుడుతుంటాడు, తిట్టేవాడు తిట్టుంటాడు. దీనిలో ఇక్కడ ప్రెజెంట్‌గా ఏందంటే వీళ్ళకి సమానంగా ఉంటారు. సమానంగా చూసుకొని ముందుకెళ్తారు. అంటే ఏదైతే శత్రువులు మిత్రులుగా మారతారని నేను ఇందాక చెప్పాను కదా! అలానే కొంతమందితోటి ఎలిగేషన్స్ వచ్చే అవకాశాలుంటాయి. కొంతమందేమో గౌరవాన్ని పొందే అవకాశాలుంటాయి. కాబట్టి 2 కూడా సమతుల్యంగా ఉండే అవకాశాలున్నాయి కాబట్టి ఏమి ఆశ్చర్యపడాల్సిన పనేం లేదు. వీళ్ళు ప్రశాంతంగా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే సరిపోతుందమ్మ. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురువుగారు? వీళ్ళు తప్పకుండా పరిహారం చేసుకోవాల్సింది ఏమిటంటే దక్షిణకాళి స్తోత్రాన్ని పారాయణం చేయటం ఒకటి. అలానే గురువారం రోజున తప్పకుండా యక్షాయ, కుబేరాయ, వైశ్రవణాయ, ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయిస్వ అనే మంత్రాన్ని, అలానే మానసికంగా ఆందోళన అంటే ఆస్తమా ఉన్నవాళ్ళు, చెవి, ముక్కు, గొంతు, సైనస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు తప్పకుండా చంద్రుడి యొక్క ఆరాధన చేయాలి. దధీశంక తుషారాభం క్షీరోధార్ణవ సంభవం నమామి శిశిరం సోమం శంభురముకటభూషణం క్షీరపుత్రాయుధ్య అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే ఈ 2 మంత్రాలను చదువుకోవటం వల్ల మానసికంగా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటే మానసికంగా ఎదుగుదల అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. 2026లో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలొస్తాయో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.